ఈరోజు మనము చాలా యూనిక్ లంచ్ కాంబో చెప్తానండి. చాలా బావుంటుంది. చాలా డిఫరెంట్ రెసిపీ. ప్రెగ్నెన్సీ టైమ్‌లో హెల్తీ ఫుడ్ అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్ రిచ్ ఫుడ్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే హై ఫోలిక్ యాసిడ్ పచ్చడి మరియు టమ్మీ ఫ్రెండ్లీ బీరకాయ పల్లి కారం. పర్ఫెక్ట్ కాంబో ఫర్ హెల్త్ అండ్ టేస్ట్. ముందుగా ఫోలిక్ యాసిడ్ పచ్చడి గురించి మాట్లాడుకుందాం. ఈ పచ్చడిలో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ నేచురల్‌గా ఫోలేట్ రిచ్ ఉంటాయి. ఇవి బాడీకి ఎనర్జీ ఇస్తాయి. బాడీ గ్రోత్‌కి కూడా సపోర్ట్ చేస్తాయి మరియు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఈ పచ్చడిలో అన్నీ మనం పచ్చివే వేసుకుంటామండి. పచ్చిమిరపకాయలు, చింతపండు, కరివేపాకు, కొంచెం కొత్తిమీరు ఇవన్నీ పచ్చివే వేసుకొని గ్రైండ్ జేసుకోవాలండి. కొంచెం కోర్స్‌గా గ్రైండ్ జేసుకోవాలి. మిక్సీలో ఒక్క తిప్పు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈనెలు తీసుకున్న గోరుచిక్కుడుకాయలుంటాయి కదండీ! వాటిని గూడా వేసేసి పచ్చి వెల్లిపాయలే వేయాలండి ఇందులో. పచ్చి వెల్లిపాయలు వేసేసి దాని పైన కొంచెం ఉప్పేసుకొని మళ్ళీ ఒక తిప్పు తిప్పుకోవాలి. కొంచెం కోర్స్‌గా గ్రైండ్ జేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూసుకొని ఓకే. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. దీన్ని తీసేసుకొని ఒక బాండీలో నూనె పోసుకొని, పోపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేగాక ఒకసారి చూసుకోవాలండి. ఇది దోరగా వేగితేనే టేస్ట్ చాలా బావుంటుంది పచ్చడికి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తరువాత ఎండుమిరపకాయలు యాడ్ జేసుకోవాలి. లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇలా వేగినాక మనం ఈ తీసుకున్న ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పోపులో వేసేసుకొని తిప్పేసుకోవాలండి. ఒక 3-4 మినిట్స్ అలానే ఉంచాలి మూకుడులో. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం ఇప్పుడు స్టవ్ నెక్స్ట్ రెసిపీ ఆపేసుకోవడమే. చూద్దామండి. ఇది బీరకాయ పల్లి కారం. ఫస్ట్ పల్లీలు, ధనియాలు, నువ్వులు కొంచెం మంచిగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. వేసుకున్నాక ఇందులో రు కొంచెం గసగసాలు కూడా యాడ్ చేశాను. ఆ స్టెప్ మిస్ చేశాను. అయి కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఓ మూకుడులో ఉల్లిపాయలు, పోపు గింజలు, ఉల్లిపాయలు పోపులో వేసుకున్న తర్వాత కొంచెం లావుగా కట్ చేశానండి బీరకాయలు. ఇలా కట్ చేస్తేనే చాలా బావుంటుంది. మరీ సన్నగా కట్ చేస్తే పేస్ట్‌లాగా అయిపోతుందని నేను ఇలా కట్ చేసి అన్నాను. కటింగ్ అనేది మీ చాయిస్. మీరు ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలా కట్ చేసుకుంటే ఈ బీరకాయలు ముక్కలు ముక్కలుగా చాలా బావుంటాయి. ఈ గ్రైండ్ చేసుకున్న పల్లి కారం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ముక్కలు ముక్కలుగా అయ్యాక బీరకాయలు కొంచెం ఉడికాక అవి గూడా ఈ ఫ్రైలో గూడా అయి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలాక రెసిపీ అయిపోయినట్టే అండి. కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒక 2-3 మినిట్స్ పొయ్యి మీద ఉంచి దింపేసేయడమేనండి. ఈ లంచ్ కాంబో చాలా బావుంటుంది. చాలా